మామూలు రోజుల్లో అయితే దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్కు ఒక గంటలో చేరుకోవచ్చు. కానీ నిరుడు భోగి ముందు రోజు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. అందుకు 2 రోజుల ముందు కూడా చాలా సమయం పట్టింది. ఇవాటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం అవడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు జాతీయ రహదారిపై అండర్ పాస్ వంతెన, సర్వీస్ రోడ్డు పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడే బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం మేలని పోలీసులు సూచిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. హైవేపై వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు మూసివేశారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టినట్లుగా టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కెట్పల్లి వరకు వెళ్లి అద్దంకి జాతీయ రహదారిపై నుంచి వెడుతూ ఉంటారు. వీరు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. 10 కిలోమీటర్లు దూరం పెరిగిన హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే మీదుగా వెడితే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలనుకునేవారు బెంగళూరు గేటు వద్ద ఎగ్జిట్ తీసుకుని నాగార్జున సాగర్ హైవే పైకి వెళితే సరిపోతుంది. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కెట్పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. స్క్రీన్పై చూస్తున్నట్టుగా హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘట్కేసర్లో ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు. ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరికి మరో మార్గంలో కూడా చేరుకోవచ్చు. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరికి రీచ్ కావచ్చు. ప్రతి ఆదివారం చౌటుప్పల్లో సంత జరుగుతూ ఉంటుంది. ఆ రోజు చౌటుప్పల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ట్రాఫిక్ బాధలు తప్పాలంటే కొత్త మార్గాల్లో వెళ్లడం ఉత్తమమే.